ఇప్పుడు తీన్మార్ మల్లన్న అదే అప్పుడే అన్నాను కదా, కాంగ్రెస్ వాళ్ళు మార్దో మల్లన్న అన్నారు, ఆయన మీద సస్పెన్షన్ నోటీస్ ఇచ్చారు. సస్పెన్షన్కి ఆయన ఏం సమాధానం ఇవ్వలేదు. ఈరోజు కూడా అది పక్కన పెట్టండి, అది పక్కన పెట్టండి అని అంటున్నాడు. బీసీల కోసం అని అంటున్నారు. సరే, ఆయనతో పాటు ఇంకొంతమంది కేసీఆర్కు సన్నిహితులైన వాళ్ళు కొద్దిమంది వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇప్పుడు మేము వాళ్ళతో ఉండే వాళ్ళు బీసీలు, లేకపోతే మేము కాంగ్రెస్లో ఉండే కాంగ్రెస్ బీసీ, బీజేపీకి దగ్గర అయితే అది, లేకపోతే మేము చేసేది సార్ సెన్సేషనలిజము కాంట్రవర్సీ వేరు. బీసీలు ఎస్సీలు ఇటువంటి వాళ్ళ కోసం నిజంగా పనిచేయడం వేరు. ఇప్పుడు ఉదాహరణకు మందా కృష్ణమాదిగ మోదీ గారికి దగ్గర ఏడైనా ఎస్సీలకు మోదీ గారే చేస్తారు. వర్గీకరణ ఒక అంశమే కదా, అది కూడా ఇంకా అమల్లోకి రాలేదు. బీసీ కృష్ణయ్య ఆయన వెళ్ళి అందులో చేరి ఆయన అంటే మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీయే బీసీ, ఆ పార్టీయే ఎస్సీ అంటే ఎలా కుదురుస్తుంది సార్? బీసీ కార్డు, ఎస్సీ కార్డు అనేది వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు అది ఒక పాస్పోర్ట్ కాదు. ఈరోజు నేను ఆయన చెప్పినవన్నీ నేను వింటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలు వీటి గురించి కూడా మాట్లాడుతున్నారు. పర్సనల్ యాంగిలే దాంట్లో కనిపిస్తుంది, కానీ వ్యక్తిగతమైన కోణం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి లేనప్పుడు కూడా నేను కేసీఆర్ మీద పోటాడు. రేవంత్ రెడ్డి లేకుండా ఎక్కడ పోయాడు? ఆయన తెలంగాణ టీడీపీలో ఉన్నారు, లేదా కాంగ్రెస్లోకి వచ్చాడు. కానీ అందుకని వ్యక్తిగతంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి, ఇంకొకటి కాంగ్రెస్లో వంశీచంద్రెడ్డి మీద రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా చేశాడని, ఇవేం సంబంధం బీసీలకు అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి వాళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారా, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు ఎలా ఉంటారు అని వాళ్ళకి సంబంధించినవి కదా బీసీ రాజకీయాలకు. అంటే ఇక్కడే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అది చెప్తున్నటువంటి దానికి జరుగుతున్న దానికి వేరని. తెలంగాణకు సమస్యలు ఉన్నాయి, బీసీలకు కూడా చాలా ఉన్నాయి. బీసీలకు నా వల్లే 42% వాళ్ళు ప్రకటించారు, 42% ఎమ్మెల్యే. మీరు ముందు సమాధానం ఇవ్వాలి కదా. ఇంత చర్చ ఎందుకు? మీరు బీసీలకు లేరు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతున్నానని ఏమన్నా చెప్తారని నేను చూడలే. ఇంకా మూడోది కూడా చూశాను నేను, మీడియా ఎవరు అడుగుతుంటే ఓవర్ యాక్షన్ చేయొద్దు అది ఇది అంటున్నాడు మీడియా వాళ్ళని. మరి మీడియా నుంచి వచ్చి అసలు మీడియా వల్లే కదా మనకు ఇంత ఇది వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా నేను ఆయన ఏమో అంటలేదు, కానీ ఈ ధోరణి మటుకు మంచిది కాదు. మూడోది పర్సనల్ వ్యక్తిగత కోణంలోకి దింపడం. నేను జైల్లో ఉండి వచ్చాను, ఎందుకు ఉన్నారు, ఆ కేసులు ఏంటి, ఆ చర్చ అంతా వేరు. నేను ఇంకా చాలా ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఈ అంశాల మీద చాలా చర్చ జరుగుతుంది. మూడోది మొన్న ఎన్నికల్లో కూడా ఏమంటున్నాడు ఆయన, ఎప్పుడు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకంటే 30 ఏళ్ళు ఉన్న వీళ్ళకంటే నేను చాలా గొప్పగా, అంటే మీరు కాంగ్రెస్ కంటే, బీఆర్ఎస్ కంటే, బీజేపీ కంటే, యూటీఎఫ్ కంటే, పీఆర్టీయూ కంటే అన్నిటికంటే నేనే గొప్ప అంటే వద్దు సార్, అంత వ్యక్తివాదం, అంత పర్సనలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది అదే మంచిది కాదు. మీడియాలో మీరే కాదు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు అనుకున్న పద్ధతిలో పనిచేస్తున్నారు. మీరు కూడా పొరపాట్లు చేసినవి ఉన్నాయి, మీరు కూడా సారీలు చెప్పినవి ఉన్నాయి. ఇవన్నీ బీసీలకు అంటగట్టకండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న లేదా ఆయన టీం తీన్మార్ మల్లన్న మీది, మీరేం బీసీ టీం తీన్మార్ మల్లన్న అనలేదు. అప్పుడు టీం తీన్మార్ మల్లన్న అన్నారు. నేను పర్సనల్గా ఆయన ఏమంటలేదు. మీరు అది చాలా స్పష్టంగా నేను అదనంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు టీం తీన్మార్ మల్లన్న అన్నప్పుడే మీరు బీసీ అని కనుక మొదటే పెట్టుకొని ఉంటే అప్పుడు వేరుగా ఉండేది. మీరు పెట్టుకోలేదు. మీరు 2-3 పార్టీల దగ్గరికి ఇది చేశారు. అనేక రకాల ఛానల్స్ వీటి మీద కానీ, లేకపోతే వ్యక్తిగత ఆరోపణలు కానీ చాలా ఉన్నాయి. అయినా కానీ కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు, ఇది చేసినప్పుడు అందరూ సమర్థించారు. మీడియా మీద దాడి జరగకూడదు, స్వేచ్ఛ అని. ఇప్పుడు హఠాత్తుగా కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్సీ అయి మళ్ళీ అంతలోనే వాళ్ళతో ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, అంటే అసలు మాట్లాడేటప్పుడు కాంట్రవర్సీ ఇంపార్టెంట్ అయితే కంటెంట్ మిస్ అవుతుంటారు. బీసీల మీద మాట్లాడడం కాకుండా నాకు ఎస్సీల మీద మాట్లాడే దాంట్లో టైం ఇచ్చారు చైర్మన్. తప్పండి అది. ఒకవేళ బీసీల మీద మాట్లాడేటప్పుడు ఏ కారణం వల్ల అయినా మీకు సమయం ఇవ్వలేదు అనుకుందాం, ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడమని మీకు సమయం ఇచ్చారు, తప్పేంటి? దాని మీద మాట్లాడొద్దా? అంటే బీసీ నాయకులైన వాళ్ళు ఎస్సీల మీద, ఎస్సీ నాయకులైన వాళ్ళు బీసీల మీద మాట్లాడరా? అంటే లాజిక్ లేదు. తర్క విరుద్ధమైనటువంటి, కేవలం సంచలనాత్మకమైన, వివాదాస్పదమైన, వ్యక్తి ప్రధానమైన ఈ చర్చలు సమస్యను ఎక్కడికో తీసుకుపోతాయి. బీసీలకు మేలు చేయవు, ఎస్సీ ఎస్టీలకు కూడా మేలు చేయవు. కాబట్టి సమగ్రంగా ఆలోచించాలి. ఇప్పుడు బీసీ పార్టీ పెడతారని కొన్ని కథనాలు పెట్టండి. ఇప్పటికి ఎంతమంది, ఎన్ని పార్టీలు, కులాలకు మేమే లేదా పలానా వర్గాలకు మేమే ఎన్ని పార్టీలు పెట్టారు, ఎన్ని ఫలితాలు సాధించారు, అవన్నీ మన ముందు ఉన్నాయి కదా. ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది, మీ నోటీస్ ఉంటుంది. జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా
వచ్చే అవకాశం ఉంది, ఇలా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగానే వచ్చే అవకాశం ఉందని? తెలుగుదేశం వచ్చే అవకాశం ఉందని నేను చూశాను. జనసేన కూడా అంటున్నారు, కానీ నేనైతే ఇవి కొంచెం అతిశయోక్తులు. మీడియాలో కొన్ని కథనాలు ప్రచారంలోకి వస్తాయి, కొన్ని ప్రచారంలో పెడతారు. నేను ఇందాక మీకు నాగబాబు చూపించా కదా, ఎవరు పెట్టారు, ఆయనే పెట్టాడని నేనేం చెప్పట్లేదు. కానీ మనకు తెలుసు మీడియా వాళ్ళుగా కొన్ని కథనాలు ఎలా మనం ప్రచారంలో ఉన్న వాటి మీద మాట్లాడుతుంటాం. మనం సెకండ్ లెవెల్లోకి వస్తాం మనం. కానీ ఫస్ట్ లెవెల్లో వాళ్ళే కొన్ని ఇన్పుట్స్ పెట్టి స్టోరీస్ పెడుతుంటారు. సార్, తెలుగుదేశం నేపథ్యం తెలిసిన వాళ్ళు ఎవరు తీన్మార్ మల్లన్న తెలుగుదేశం అధ్యక్షుడు అవుతాడని పొరపాటున కూడా భావించరు. నాకున్న అంచనా అనుభవం ప్రకారం అంతవరకు నేను చెప్పగలుగుతాను. జనసేన విషయానికి వస్తే జనసేన ఎన్డీఏ సనాతన ధర్మం అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటాడు తప్ప అలాంటివి ఫ్లోట్ చేసినంత మాత్రం జరిగే పరిస్థితి ఏమీ ఉండదు. ఇంకా మూడోది, అసలు ఇంకా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్తో నేను తెగతెంపులు చేసుకున్నాను, నాకేంటి సస్పెన్షన్ నోటీస్ అని ఆయన అనలేదు ఇందాక కూడా. కాబట్టి ముందు కాంగ్రెస్ నోటీస్కి జవాబు ఇచ్చి దాంట్లో నుంచి బయటకు వచ్చి సొంత బీసీ పార్టీ పెడతాడనే కథనాలు కూడా నాకు అవేం లేవని ఆయనేమన్నా నేను తెలుగుదేశంలోకి వెళ్తాను. అసలు ఆయన ఏ పార్టీయో, ఆయన పొలిటికల్ లైన్ ఏదో తెలియకుండా ఆ పార్టీకి అధ్యక్షుడు అవుతాడు, ఈ పార్టీకి అధ్యక్షుడు అవుతాడు, కథ కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు అని తాడు బొంగడం లేని మాటలు తప్ప వీటి మీద ఇంతకంటే చర్చ ఏముంది వర్మ? సార్, ఈ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఎలా చూడాలి సార్?